ఒక పచ్చటి కొండలతో చుట్టుముట్టిన ఊరిలో ఇద్దరు 10 ఏళ్ల అబ్బాయిలు అర్జున్ మరియు కబీర్ నివసించేవారు. చిన్ననాటి నుండి వారు బెస్ట్ ఫ్రెండ్స్. ఎక్కడ అర్జున్ ఉంటే అక్కడ కబీర్ కూడా ఉండేవాడు. అర్జున్ ధైర్యవంతుడు, సాహసికుడు. కబీర్ తెలివైనవాడు, ఆలోచనలతో నిండినవాడు. ఇద్దరు కలిసినప్పుడు వారు అద్భుత జంటగా మారిపోయేవారు. ఒకరోజు మేఘాలు కమ్ముకున్న వేళ వారు ఆటకోసం అడవి పక్కనున్న పాత వంతెన దగ్గరికి వెళ్లారు. ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. వంతెన క్రింద ఉన్న నది ఉప్పొంగుతూ పొంగిపోయింది. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో కబీర్ జారిపడి అతని కాలు వంతెనలోని పలకల మధ్య ఇరుక్కుపోయింది. అర్జున్ భయపడలేదు. అతను కబీర్ కాలిని లాగాడు, కాని అది కదలలేదు. నీరు ప్రమాదకరంగా పెరుగుతూ వచ్చింది. నీవు నన్ను పట్టుకో అని అర్జున్ అరవడంతో అతను దగ్గరలో ఉన్న ఒక పెద్ద కట్టెలను ఉపయోగించి పలకలను విరగదీశాడు. తన చేతికి గాయం అయినా కూడా కబీర్ని రక్షించేందుకు ఆపలేదు. చివరికి తన బలాన్ని ఉపయోగించి అతని కాలిని విడిపించాడు. అదే సమయానికి నీరు వంతెన స్థాయిని తాకింది. ఇద్దరూ వడిగా, వణుకుతూ భద్రంగా బయటకు వచ్చారు. తర్వాత రోజు కబీర్ అర్జున్ దగ్గరకు వచ్చి ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి గట్టిగా అతన్ని ఆలింగనం చేశాడు. నన్ను నీవు కాపాడావు అన్నాడు. అర్జున్ నవ్వుతూ అన్నాడు, నీవు కూడా ఇదే చేసేవాడివి. నీతిబోధ: నిజమైన స్నేహం అనేది అవసరమైన సమయంలో ఉండటమే. ఆపదలో తోడు నిలవడం, నమ్మకం, దయ ఇవే స్నేహాన్ని చిరకాలం బలంగా ఉంచుతాయి.